సారా నిషేధంపై నేడో రేపో నివేదిక. ఏంటిల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా లేక బల్బులు ఏమైనా మాడిపోయా? సూర్యుడు నిద్రపోతున్నాళ్లే. ఇంతకీ తమరెవరు బాబు? నేనండి తలుపులు గాన్ని. గండు పిల్లికి గంగిరెద్దేశం వేసినట్టు అవతారం ఏంటి? ఆ గుడ్డెద్దాలేంట్రా? గుడ్డెద్దాలు కాదు, ఎర్రి గుడ్డెద్దాలు. అమెరికా నుంచి నాకు తెలిసిన ఒక ఆయన తెచ్చాడు. ఏనా అమెరికా నుంచి? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు బాబు? ఆయన కోట్లకే కోటీశ్వరుడు. అమెరికాలో పెద్ద ఇంజనీరు. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలని మరుగురు వచ్చాడు. కోటీశ్వరుడా? ఎక్కడున్నారా? మన తోటలో ఇల్లు లేదు, ఆ ఇంట్లో దించా. చవగా అతని గొప్ప గొప్పోళ్ళు పెద్ద పెద్ద హోటల్లో సెలవు గదుల్లో ఉంటారు కానీ తొప్పల్లోనూ తోటల్లోనూ ఉంటారంట. అది కాదండి, ఆయన కట్టాటి హోటళ్లలో ఉండి ఉండి ఇసుకెత్తిందంట. మన తోట ఇల్లు బాగుందన్నాడు, దింపేశా. నీ నోట్లో ఇప్పుడు పంచదార పోయా. ఎంత మంచి పని చేశారా? తలుపులు అతని పెద్దలతో పరిచయం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒక్కసారి నాకు పరిచయం చేయరా, నా ఎప్పుకు తిప్పేసుకుంటా. ఆయన బాగా అలిసిపోయి నిద్రపోతున్నాడే. రేపు చూద్దురులేండి. అమ్మో, ఈ అసలు అందరికి చూపించాలా? సందులో కొందరు జరగబాక. పిల్లలు చూస్తే టై పాయింట్ జరగవచ్చు, చచ్చిపోతారు. కోటీశ్వరుడా? కోటేశ్వర తట్ట తమ్ములతో వచ్చేసాడు. నేను సీన్ మొదలెడతాను, నువ్వు యాక్టింగ్. ఓకే గురు. నా వల్ల కాదు, నేను బాగు చేయడం నా వల్ల కాదు. వెంటనే అమెరికాకు ఎస్టీడీ ఫోన్ కొట్టి మీ నాన్నకి విషయం కంప్లైంట్ చేస్తాను. ఆయన ఇష్టం, తర్వాత నీ కర్మ. నేను చెప్పేది కొంచెం వినండి. వినను. నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు. మనతో వినడం, మనం చెప్పేది ఇతరులు. అరే సరిగ్గా టైంకి వచ్చారు. కోటేశ్వరారు, మీరు పెద్ద మనిషే కదా, నేను ఒక విషయం అడుగుతాను, మీరు పెద్ద మనిషిలాగా సమాధానం చెప్పండి. ఇవన్నీ వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఎందుకు పంపించారు కదా? ఆ ఫ్యాక్టరీ కాగితాల మీద గీసేసి ఈ ఊళ్ళో ఎవడో దరిద్రుడు కూతురంట, దాన్ని పెళ్లి చేసుకుంటాట. లవ్వండి. ఫోన్లేండి గురుగారు, ఏదో నాలంటే అందమైన ఫేస్ దొరుకుంటది, చూసి మొత్తం పడిపోయి ఉంటాడు. వెతబంధం ఎవరికి కావాలయ్యా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి, తండ్రి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కావాలి కదా. అదే అయ్యేం అక్కర్లేదండి. నువ్వేం పెద్ద మనిషి అయ్యా. ఒకవేళ మీ అమ్మాయి ఏ బస్ స్టాండ్ లో ఏ మూటలు మోసేవాడిని ప్రేమించింది అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? చవరకొండ, మా అమ్మాయిదేమి ఈ లెవెల్ కాదు, కోటీశ్వరుడు లెవెల్. మీ అమెరికా బాబే మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏంటి, రాణి నీ కూతురా? చందమామ లాంటి ఈ మొక్కం చూస్తుంటే తెలవట్లా? తండ్రి పోలికలేండి. చందమామ అలా ఉంటే తెలిసి ఉండేది, కానీ పేడ ముద్దలా ఉందే తెలిసి ఉండదు. నువ్వు నోర్మిరా, కాల్చి తాడిపడి మొక్క వేసుకున్నావు. ఆపండి మీ గోల. అసలు మొత్తం నీకున్న ఆస్తి ఎంతయ్యా? 100 ఎకరాలు. అమెరికాలో వాళ్ళ నాన్నగారి బాత్రూమ్ పొడవెంతో తెలుసా? ఎంత ఉంటది? 150 ఎకరాలు. వెళ్ళి నీ బాత్రూమ్ లెవెల్ కల్లు నువ్వు చూసుకో. మరి నేను రాని జీవితాంతం ట్రంకు పెట్టే తలగడ దిండ్లు అంటి పెట్టుకుంటామని మాటించుకున్నామే. ఇక నా వల్ల కాదు. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తానంతే. సార్ ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను AK-47 గన్తో కాల్ చేస్తారు. నేను చెప్పకపోతే AK-58 పెట్టి నన్ను కాల్ చేస్తాడు. ఎలాగైనా మీరే మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు లేకుండా పెళ్లి చేస్తే ఎలాగా? అంతే ఉందండి. మనం చేసేది మంచి పని అయినప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు. చూడండి, ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పవిత్రంగా తాళి కట్టించేస్తాం. ఆ తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. సరేనా? సరే, పెళ్ళైన తర్వాత ఏం జరిగినా బాధ్యత మాత్రం నీదేనయ్యా. తాంబూలాలు పట్టుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్ేంద్రియే ప్రతిష్టతి. ఏమండి, మీ ఇల్లు బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఏంటిరానమ్మా నీళ్ళంటావేంటి? మన ఇల్లు అనాలి. ఇక నుంచి ఇంట్లో దీపం వెలిగించే మాలచ్చేవి నువ్వే కదా. దీపం వెలిగించక్కర్లే, స్విచ్ నొక్కితే లైట్లు వెలుగుతాయి. అది సరిగని బాబు, అయ్యగారు లోపలే ఉంటారా? ఏ అయ్యగారు? అదేనండి, పెద్ద అయ్యగారు, మన బాబు గారు నాన్నగారు. అదండి, లోనకిల్లారికి నా పేస్ చూపించేద్దాం. ఏం చూపించాలి? పేస్. గొప్ప తాజ్మహల్ పేజ్ చూపించడానికి 310 పేజీ నువ్వు. ఇదిగా నీతో చిన్న లిటిగేషన్ మాడాలరా. మనకిప్పుడు దారి ఏమిటి? మనకి అనొద్దు, నీకు అను. నాకు దారి ఉంది, అడ్డదారి. గోడ దూకి పారిపోతాను. నీకే గేడి దగ్గర మీ ఆవిడ ఉంది, కూడా చిన్న పంది పిల్ల ఉంది.
ఇది అన్యాయం గురు. మూటలు మోసుకుని నా మానాన్ని బతికేవాడిని. అమెరికాని సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇందులో దించింది నువ్వే కదయ్యా. నువ్వు మాత్రం డింగ్ 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 పిల్ల కావాలి పెళ్లి కావాలి పిల్ల కావాలి పెళ్లి కావాలి అందుకనే సెటప్ చేశాను. సర్లే, ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు? ఇప్పుడేం చేయాలో చెప్పు గురు. వస్తున్నా. నమస్తే డైరెక్టర్ గారు, బాగున్నారా? నువ్వే షూటింగ్ ఎప్పుడు? ఫైనాన్సర్ ఓకే అన్నాడా? ఫైనాన్స్ అంతా ఓకే, కాకపోతే ఇంకా డైరెక్టర్ ఓకే కాలేదు. ఏమిటి సార్, ఇల్లేమన్నా ప్రాబ్లమా? అబ్బే ఇల్లే ఉంది, ఇల్లు బంగారం. కాకపోతే ఉన్నదంతా కథలోనే. స్టోరీ 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 స్టోరీ. ఆ స్టోరీ ఏదో తొందరగా తెలుసుకోండి. మీరు మొదలెట్టే టైంకి ఇల్లు ఖాళీగా ఉంటుందో ఉండదో బోళ్ళు మంది అడుగుతున్నారు. నోర్మయ్ రేయ్, నన్ను ఎదిరిస్తున్నావురా? అవసరం అయితే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నాన్న, ఇది తాతయ్య గారు ఆస్తి. లాయర్ నోటీస్ ఇప్పించి నా వాటా ఎలా తీసుకోవాలి నాకు బాగా తెలుసు. లాయర్ నోటీసే కాదురా, పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అంటించు. అప్పుడు కూడా నీకు నయా పైసా రాదు. ఎందుకు రాదు నేను చూస్తాను, చూడు. అదేంటి గురు, కొడుకు తండ్రి మీద కేసు పెడతానంటున్నాడు? వచ్చేసింది ఐడియా వచ్చేసింది. నువ్వు మీ నాన్న మీద కేసు పెడుతున్నావు. మా నాన్న? ఇంకా అర్థం కాలేదా? బయట గేటు దగ్గర రాణి ఉంది కదా, రాణి దగ్గరికి వెళ్ళి, రాణి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు, నన్ను బయటికి పొమ్మన్నాడు, ఆయన ఉండమంటే ఎంత, పొమ్మంటే ఎంత, ఆయన మీద కేసు వేసేస్తాను, కోర్టుకు లాగేస్తాను, అంతవరకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు అని రెచ్చిపో. ఇంత దరిద్ర కొట్టు ఐడియాలు నీకు ఎలా వస్తాయి గురు? నాకు దొరికేవని దరిద్ర కోర్టు కేసులే కదా. రాదా రా బాబు. నన్ను వదిలిపెట్టండి కేశం గారు. కాదు, నా నన్ను మాట విను బాబు. వదిలిపెట్టండి. వద్దు. ఆయన అంతు చూస్తాను. వద్దు. ఆయన అంతు చూస్తాను. ఇది నా నా మాట తాతగారి విను. ఆస్తి. నాకు వద్దు వాటా బాబు. ఇవ్వనంటాడా? నువ్వు అంతవరకు రావద్దు, నువ్వు అంతవరకు రావద్దు. కోర్టుకి వెళ్తాను. వద్దు, నువ్వు ఊరికడం అంతు చూస్తాను. అంతు వద్దు చూస్తాను. బాబు, నా మాట విను. ఏమిటండి, ఏమిటి ఈ గొడవ? ఏమైంది? ఏం లేదమ్మా, మీ పెళ్లికి రాజావాడు నన్ను ఒప్పుకోలేదు. ఆస్తిలో సింగిల్ రూపీ కూడా ఇవ్వనన్నాడమ్మా ఇంట్లోంచి. ఇదేమిటండి ఇంత గొడవ వచ్చి పడింది? నువ్వేం కంగారు పడుతున్నా, ముందు కారెక్కు. ఇంట్లోంచి పొమ్మంటే మనం బతకలేం అనుకుంటారా? ఏ చెట్టు కిందైనా బతకగలం. కేసు వేస్తే ఆస్తి మొత్తం వస్తుంది. నాకు తెలుసు. మొత్తం వస్తుంది. నాకు తెలుసు. అప్పుడు ఇలాంటివి వందలు కట్టిస్తా. వద్దు. నువ్వు పదరాని. వద్దు. బాబు, వద్దు. నేను ఒకసారి వెళ్ళి మాట్లాడుతుండండి. ఏంటి మాట్లాడేది వంకాయ? ఆయన దగ్గర గన్ ఉంది, పెట్టాల్సిన చోట పెట్టి పట్టు అనిపించాడు అనుకో, 1 2 అవుద్ది, 2 4 అవుతాయి. 4 వస్తున్నాడు. ఫైనల్ గా కొడుకు విషయంలో తండ్రి ఏమంటున్నాడు? మీరు విన్నారుగా, చెల్లిగా ఇవ్వనంటున్నాడు, కోర్టు కేసు అంటున్నాడు. అలాంటి తండ్రి పగాడికి కూడా వద్దురా బాబు. బాగా చెప్పేవారా? వెళ్ళు. అయితే నేను వెళ్ళి మాట్లాడినా పెద్ద సుఖం ఉండేది కాదనమాట. ఒక్క పోటు పొడిస్తే కడుపు నుంచి బయటకు వస్తాయి. పదమ్మా, పదరాని. ఎక్కండి. ఏమండే, అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ ఇంట్లోనే దిగబోతున్నారా? వాళ్ళకం చూస్తుంటే ఇదేదో హోటల్ లాగుందే. లాగుందేంటి? హోటలే. దిగి టిఫిన్ తిని తర్వాత బయలుదేరు. అదేం కుదరదు. అబ్బాయి గారు అమ్మాయి గారు మంచి ఇంట్లో దిగేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఈ బండిలోంచి కూడా కాలు తీసుకుందా పెట్టను. ఆహా, నువ్వు కాళ్ళు చేతులు ఒళ్ళని టాక్సీలో పెట్టుకో, మేము వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తాం. పదరాని. సరే. ఎక్కడికి వెళ్ళాలా? మా వాళ్ళేరి, నేను ఒక్కనే ఉన్నానండి. అమ్కు క్యామాలం మీటర్ తిరుగుతున్నాయి, పైసాలి. నా తల కూడా తిరుగుతుంది. ఆ? అసలు నేను ఊరు కొత్త. ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పను. పోన్లే, నేనే దిగిపోతా. రే ఎవరు రాబోయి పైసలు ఇవ్వండి ఎట్లా పోతుండు? ఉండు ఉండు. పైసలు కాదు, పైసలు కాదు. ఉండు ఇస్తా ఉండు. పైసేం కర్మ, నా దగ్గర 10 పైసలు ఉన్నాయి, తీసుకో. 50 రూపాయలు అయితే 10 పైసలు ఇస్తావు. నక్కరా చేయకు, తోలు చేస్తా, ఇచ్చాయి. నా దగ్గర తోలు కదా కదా, నువ్వేం చేసుకుంటావు? ఆయన నా దగ్గర పైసలు లేవు బాబు, నన్ను వదిలేయ్. శవం లెక్క ఊరంతా తిరిగి పైసలు ఏమిటి నక్కలు చేస్తావు? బట్టలు ఇచ్చాయి. ఆగు. అమ్ము, బస్ వాళ్ళ నమ్మకూడదు. ఏదే పట్టుకో. అసలే ఊరుగా నూరు చంపి టిక్కిలో పెట్టి ఏ కాలంలో పడేస్తారు. పట్టు. ఇదిగో సుందరమ్మ, ఈ 2 రూపాయల నుంచి మిగతా 3 రూపాయలు తర్వాత ఇస్తా. దొంగ సచ్చినోడా, ఇది వరకే 2 రూపాయలు బాకీ, మొత్తం 5 రూపాయలు ఇచ్చి కదులు. ఇచ్చి పెట్టావు కదా. ఇదిగో సుందరమ్మక్క, మంచి ఉల్లి అమ్ము, డబ్బు లేకుండా దోశలు అడిగితే వాతలు పెట్టి మనిషిలా కనపడుతుంది. ఇదిగో సుందరమ్మ, ఒక దోశ. బావ మోర్పోలు అట్టుకెళ్ళు. ఇప్పుడు ఎందుకే రాత్రికి? అలాగేలే. ఇదిగో. అవును, ఇందులో కారపొడి నెయ్యేదా? నీ మోని కారపొడి నెయ్యి ఒకటే తక్కువ. ఏమిటి రాడు గొడవ? ఏమంటున్నాడు? ఆకలితో ఉన్నాడంట, అట్టు పెట్టమంటున్నాడు. పాపం మూగోళ్ళలాగున్నాడు, తిండి లేక వస్తాడో ఏమో. పట్టు, ఆకు పట్టురా. తిను. ఒరే మూగడా, ఆకలి తీరిందా? పాపం
చెవుడు కూడా ఉన్నట్టుంది. ఒరేయ్ ఒరేయ్ ఇదిగో ఏమే సుందరమ్మ ఆడికేమో ఊరికనే పెడుతున్నావు మాకు అప్పిమ్మంటారు ఇస్తావేటే ఆడంటే మూగోడు, ఆడికి పెడితే పుణ్యం వస్తది, నీకు పెడితే నష్టం వస్తది. ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి. ఆ బే బే బే. పాపం అమ్మయ్యా, ఆకలి బాధ అయితే తీరింది. ఎవడన్నొక్క బీడీ ఇచ్చాడనుకో, 2 దమ్ములు లాగితుంటది. అన్నా అన్న రమేశ్వరన్న, ఏంటి ఏం లేదన్నా, నేను బస్ దిగ్గానే నా సంచి, నా బట్టలు, అందులో ఉన్న డబ్బులు అన్నీ ఎవరో కొట్టేశారన్నా. డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా, ఒక్క బీడీ ఉంటే అన్నా దవడలు లాగేస్తున్నాయి. వీడియో కూడా వెంట సిగరెట్ అడిగితే బాగుండదు కదన్నా, అందుకని బీడీ అడుగుతున్నానన్నా. ఇక పో. ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కడుపు నిండా దోశలు పెట్టింది. ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు. ఈ పద్ధతిలో బాగున్నట్టుందే. నీ చేతులు విరిగిపోను. నన్ను మోసం చేసి నా దగ్గర తేరగా దోశలు తింటావట్రా? ఆకలేసింది. ఆకలేసిందా? నాకు నేను కొట్టాలి. నిన్ను కొట్టి కదా, పందికి ముక్కవాడా? ఆగరా? ఆగరా? మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుకొట్టి పొయ్యిలో పెడతాను. యాదవా దొంగ సచ్చి. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం, పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం, ఇదిగో పాత గుడ్డలకి ఓ స్టీల్ సామాన్, ఇట్రా 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 ఇట్రా. ఏం కావాలి బాబు? అది కాదు, నువ్వు పాత బట్టలు తీసుకుని స్టీల్ సామాన్లు ఇస్తావు కదా. అదే కదండి అయ్యా, పొద్దుకు నుంచి గేదెలా అరుస్తున్నాను. ఏం లేదు, నేను వారం రోజుల నుంచి ఇట్లా తిరుగుతుంటే జనం నన్ను చూసి దడుచుకుంటున్నారు. నీ దగ్గర ఉన్న పాత బట్టల నుంచి ఏదైనా మంచి సిల్క్ సక్కుంటే తీసేవా? డబ్బులు ఇస్తావా? అది ఇది తీసుకుని. భలే సౌకర్యానికి దగ్గర పొద్దున ఎవడ మొగలు చూసానా గానీ ఛీ! పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు పోన్లే. ఇస్తాం. ఇది ఇచ్చి ఏ బట్టనీళ్ళు అడుక్కుంటాను, ఏ పూట టిఫిన్ వెళ్ళిపోద్ది. రానమ్మా, అయితే రానమ్మ గారు ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటున్నారా? రానమ్మా, ఇల్లు దొరికేసింది. రానమ్మా 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 రా. ఆహా, ఇల్లు బెమ్మాండం. ఓహో, కొన్నం తిని వారం రోజులైంది. వంటగది ఎక్కడుందో? అదే 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 అదే. రానమ్మా రానమ్మా రా. ఆనమ్మలాగా ఉందని లోపలికి వెళ్తే పంది పిల్లను ఉతికినట్టు పొరలిచ్చి కొట్టారు ముక్కు.